ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాతి రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లండెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మీరు కొనుకకుండా, నిద్రపోకుండా, కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద మేమెక్కడ. నా తండ్రి, మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకు ఇవ్వడానికి, అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతుల పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళు, మాకన్నా తెలివి గల వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వారు కూడా ఎంతో మంది నా తండ్రి ఈ సమయం చూడలేక సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఈ సమయానికి మెలకువ తెచ్చుకొని మీ పాదాల దగ్గర వారి సమస్య పెట్టాలని ఎంతో మంది ఆశ అయితే కలిగి ఉన్నారు. మెలకువ రావట్లేదని ఎంతో మంది బాధపడుతున్నారు తండ్రి. వారికంటే కూడా మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా? ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో, ఏ ఏ అవసరతలతో నా ప్రభా, ఏ ఏ బాధల్లో నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చి కన్నీరు కారుస్తున్నారు. ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. ప్రతి ఒక్కరి గృహాన్ని, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి. కుటుంబాల్లో ఉన్న మనస్పర్ధలు తీసివేయండి. మీ శాంతి సమాధానంతో మా కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన దినంలో నా ప్రభా, నూతన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఆశీర్వాదం పొందుకోవాలంటే మొదట మేమెలా జీవించాలి అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవండి అయ్యేవారు. వారు ఏ స్థితిలో ఉన్నారు, వారి ప్రవర్తన ఎలా ఉంది, వారి జీవితం ఎలా ఉంది, వారి నడవడిక ఎలా ఉంది, ప్రతిదీ కూడా వాళ్ళని వాళ్ళు పరిశీలన చేసుకోవాలనే ఆలోచన నా ప్రభా ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు తీసివేయండి నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభా బిడ్డలు సమృద్ధిగా పొందుకుంటారు నా తండ్రి. తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడును అని చెప్పిన దేవా, తగ్గింపు జీవితాన్ని మాకు నేర్పిస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు, తగ్గింపు చూపులు నా తండ్రి మాలో అలవాటు అనుగ్రహించిన ప్రభా ప్రతి ఒక్కరిని హెచ్చించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత మీరు ఆశీర్వదించినా, ఎంత హెచ్చించినా సరే గర్వం, అహంకారం అనేది ఎవ్వరికీ రాకుండా నా ప్రభా, ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత హెచ్చించినా కూడా తగ్గింపుతో ఎలా ఉండాలో దీన మనసు కలిగి నేనే పాటిదాన్ని, నేనే పాటివాడిని, ఇంతగా నా తండ్రి నన్ను హెచ్చించడానికి, నా కుటుంబాన్ని ఇంతగా ఆశీర్వదించడానికి మేమే పాటివారు అనే కృతజ్ఞత హృదయాలని ఈ నూతన దినంలో ప్రతి ఒక్కరిలో ఇవ్వమని ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలి నా తండ్రి, మీ మనసే నా ప్రభు మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి. మీరెంత సహించారు, మీరెంత జాలిపడ్డారు, మిమ్మల్ని హింసించే వాళ్ళ మీద కనికరపడిన ప్రభు వారి తరపున మీరు క్షమాపణ అడిగారయ్యా. ఎంత గొప్ప మనసు నా తండ్రి, ఎంత సున్నితమైన మనసు అయ్యా. ఆ మనసే మాకు అనుగ్రహించండి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసిన ప్రభా మెత్తటి మనసులుగా మార్చండి నా తండ్రి. సున్నితమైన మనసులు నా ప్రభా మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకొందరు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసులు మాకు అనుగ్రహించండి నా తండ్రి. కోపాలు, ద్వేషాలు మాలో ఉండనివ్వద్దు నా ప్రభా. అపవాదికి ఆలోచనలు మాలోకి రానివ్వద్దు నా తండ్రి. దావీదు గారు ప్రార్థించినప్పుడు మీ ఆలోచన చొప్పున నడిపించమని దావీదు గారు ప్రార్థించినప్పుడు ప్రతి దినము కూడా నా ప్రభ మీ ఆలోచన చొప్పునే దావీదు గారిని నడిపించిన దేవా, ఆయనంత గొప్పవారం కాదు నా తండ్రి. దావీదు గారు పేరు పలికే అర్హత కూడా మాకు లేదు కదయ్యా.
అయినా సరే జాలిగల దేవా, మా మధ్య నా ప్రభా మీరుండి నా తండ్రి, ఈ నూతన దినంలో మీ ఆలోచనే మాకు ఇచ్చిన తండ్రి, మీ ఆలోచన చొప్పునే మేము నడుచుకుంటే మాకు ఎంత అదృష్టం, ఎంత భాగ్యము నా ప్రభా. అంత గొప్ప ధన్యత నా తండ్రి పొందుకునే కృపా ధన్యత మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ ప్రతి దినము వాళ్ళని వాళ్ళు పరిశీలన చేసుకోవాలి నా తండ్రి. ప్రతి విషయంలో కూడా నా తండ్రి చూస్తున్నాడు. ఒకవేళ నా తండ్రి మనసు గాయపడేలా నా మాటలు ఏమన్నా ఉన్నాయా, నా తండ్రి మనసు గాయపడేలా నా ప్రవర్తన ఉందా అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ లోక అవసరతల మీద, వారికి ఉన్న సమస్యల మీద, భూ సంబంధమైన వాటి మీద వారి మనసు పెట్టకుండా నా ప్రభా మీ పరలోక సంబంధమైన వాటి మీదే వారి మనసు, ప్రతి ఒక్కరి హృదయం పరలోక సంబంధమైన వాటి మీదే ఉంచేలా మీ కృప అనుగ్రహించండి. మీ నీతిని, రాజ్యాన్ని మొదట వెదకాలి నా ప్రభా. నీతిగా నా ప్రభా మీ ముందు, మీ దృష్టి ఎందు నీతిమంతులుగా కనపడాలి ప్రతి ఒక్కరు నా తండ్రి. లోకం దృష్టిలో ఎలా ఉన్నా సరే మీ దృష్టి ఎదుట నా ప్రభా నీతిమంతులుగా ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మా నడవడిక, మా ప్రవర్తన, మా జీవితాన్ని నా ప్రభా సరైన దారిలో, సరైన క్రమంలో నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారి చేతి కష్టార్జితాన్ని నా ప్రభా బిడ్డలు ఆశీర్వదించండి. వారికి ఉన్న అప్పులు, ఆర్థిక సమస్యల నుంచి బిడ్డలను విడిపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మనుషుల వైపు, మనుషుల సహాయం వైపు బిడ్డలు చూడనివ్వద్దు నా తండ్రి. నా తండ్రినే ఆశ్రయించమని నా తండ్రి చెప్పాడు. మనుషులతో నేను ఎందుకు, మనుషుల సహాయం నాకొద్దు, మనుషుల సహాయం వ్యర్థమే కదా అనే గ్రహింపు మీ మాట ప్రతి క్షణం కూడా ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకునే కృప బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా కృప మీ ఎడల భయము, భక్తి కలిగి జీవించాలి. ప్రతి క్షణం కూడా మీరు చూస్తున్నారు అనే భయాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించమని నా తండ్రి. మనసు కష్టపెట్టే పని నేనెలా చేయగలను, నా తండ్రి మనసు గాయపరిచేలా నేనెలా ప్రవర్తించగలను అని యోసేపు గారు నా ప్రభా ఎంత చక్కగా, ఎంత భయభక్తులతో ఉన్నారు నా తండ్రి. పాపము చేయకుండా పారిపోయాడు నా తండ్రి. అమ్మా ఎవరు చూసినా చూడకపోయినా నా తండ్రి చూస్తూ ఉంటాడు. నా తండ్రి మనసు గాయపడే పని ఆయన ఎదుట నేనెలా చేయగలను అనే మనసు యోసేపుకు కలిగిన ఆ మనసే నా ప్రభా మాకు అనుగ్రహించిన. యోసేపు గారు అంత గొప్పవారు కాదయ్యా, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో, వేటి గురించి ఆలోచించాలో తెలియట్లేదు నా తండ్రి. ఎప్పుడు మా ఆలోచన అంతా లోకం మీద, లోక అవసరతల మీద, లోక సమస్యల మీదే ఉంటున్నాయి. కానీ మీ దృష్టిలో మేమెలా ఉన్నాం, మీ ముందు మేమెలా కనబడుతున్నాము, మా ప్రవర్తన ఎలా ఉందో గ్రహించుకోలేకపోతున్నామయ్యా. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రి వాళ్ళం నా తండ్రి. మాకున్న అజ్ఞానాన్ని తీసివేసిన ప్రభా మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా ఎవరెవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు నా ప్రభా, గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరికి వారికున్న ఈ లోక జ్ఞానాన్ని మొదట తీసివేసిన ప్రభా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఎవరైతే చదువుకుంటున్నారో, స్కూల్స్కి, కాలేజెస్కి ఎవరైతే వెళ్తున్నారో, కష్టపడి చదువుతున్నారు, ఆ కష్టపడే మనసిచ్చింది మీరే కదా నా తండ్రి. ఆ గ్రహింపు ప్రతి ఒక్కరికి మీరు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. నేను కష్టపడ్డాను అందుకే ఈ స్థితిలో ఉన్నా, నేను కష్టపడ్డాను అందుకే ఇంత మంచి జీతం, ఇంత మంచి ఉద్యోగం అని నా ప్రభా తమని తాము హెచ్చించుకునే మనసు బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. నా తండ్రి ఆ కష్టపడి మనసిచ్చింది నా యేసయ్య అని మీ మహిమ మీకు చెందాల్సిన ఘనత మీకే చెందించే హృదయాలను ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన నా ప్రభా. బిడ్డలు చదువుకునే విషయంలో నా తండ్రి ప్రతి సబ్జెక్టులో కూడా ఎలా చదవాలి, చదివింది ఎలా గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకున్నది ఎలా రాయాలి, ప్రతిదీ కూడా మీరు జ్ఞానం ఇస్తేనే బిడ్డలు నా ప్రభా అవగాహన చేసుకుంటారు నా తండ్రి. మీ జ్ఞానం అయితేనే బిడ్డలకు గుర్తుండిద్దయ్యో, మీ జ్ఞానం అయితేనే బిడ్డలు చురుగ్గా ఉంటారు నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతులని గొప్ప ఘనత వచ్చింది సొలొమోన్ మహారాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా ప్రభా. సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన మీ బిడ్డలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల్ని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచనని చెప్పారు అయ్యా. బిడ్డలు ప్రతి సబ్జెక్ట్లో, ఏ ఎగ్జామ్స్లో కూడా
వెనకపడకూడదు నా తండ్రి. మీ జ్ఞానం అడగాలనే కృప, ఆ గ్రహింపు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ప్రతి తల్లిదండ్రుల హృదయాలను నా కృప మీరే పట్టుకోండి నా తండ్రి. బిడ్డలు ఎలా పెంచాలి, ఎలా సరైన క్రమంలో వాళ్ళని ఎలా నడిపించాలో, మీకెలా దగ్గర చేయాలో ఆ జ్ఞానాన్ని ప్రతి తల్లిదండ్రులకి కలిగించమని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. చురుకుగా ఉండే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా కృప. సోమరులుగా ఉండకుండా ఎగ్జామ్స్ వస్తున్నాయి, కష్టపడాలి, నేను కష్టపడితే నా తండ్రి నాకు సహాయం చేస్తాడు అనే గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, నా సొంత జ్ఞానంతో నేను కష్టపడి రాసింది కానే కాదు, నా సొంత జ్ఞానంతో రాస్తే నేను పాస్ అవ్వను. నా తండ్రి నాకు జ్ఞానం ఇచ్చాడు, గ్రహింపు ఇచ్చాడు, జ్ఞాపక శక్తి ఇచ్చాడు. ఖచ్చితంగా నేను పాస్ అవుతాను. ఖచ్చితంగా నా తండ్రి నాకు జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు, నా తండ్రి పక్షపాతి కాడు అనే మనసు నా ప్రభ ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పులు నా ప్రభ బిడ్డలు నా తండ్రి అన్ని అప్పులు ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసయ్యా. తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా మాకు తెలుసులే, మాకు జ్ఞానం ఉందిలే అని నా ప్రభ తెలుసు తెలియకు ఈలోక జ్ఞానంతో ఆలోచించి అప్పులు చేస్తుంటే దయతో క్షమించిన నా తండ్రి. వారు చేసిన తప్పు పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా, వారి మీద కనికరపడి నా తండ్రి వారు చేసిన అప్పులు తీరే దారి నా ప్రభా బిడ్డలకు చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. మనుషులు సహాయం చేస్తే కొంతవరకే అదే అప్పులు తీరతాయి నా ప్రభా, కానీ మీరు గుప్పిలి విప్పి మీరు దారి చూపిస్తేనే పూర్తిగా బిడ్డలు బయటపడతారు నా తండ్రి. జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఆర్థికంగా ఎవరు నా ప్రభు ఇబ్బందులు పడకూడదు నా తండ్రి. అయ్యో కుటుంబాల కోసం ప్రార్థించాం, మా కుటుంబాల్లో చాలా గొడవలు అవుతున్నాయి, మా కుటుంబాల్లో సమాధానం లేదు, కుటుంబంలో అప్పులే ఉన్నాయి, కుటుంబంలో ఆరోగ్యం లేదని ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు నా తండ్రి. తప్పు మాదేనయ్యా, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఎక్కడో మీ వాక్యం నుండి తప్పిపోయి ఉంటాం నా తండ్రి. మీరు అన్యాయస్తులు కానే కాదు నా ప్రభ, మీ మాట వినలేదు కాబట్టి బిడ్డలకు నా ప్రభు సమస్య వచ్చింది అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో మీరు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేసిన తప్పు గ్రహించుకొని పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర కన్నీటితో ఒప్పుకొని విడిచిపెట్టే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే ఆలోచన ఇచ్చిందే మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేదే మీరే నా తండ్రి. వారు చేస్తున్న ప్రతి ఒక్కరి వ్యాపారాన్ని 30ంతలు 60ంతలు 100ంతలుగా ఫలింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత హెచ్చింపబడ్డా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నా సొంత తెలివితో నేను సంపాదించాను అనే గర్వం అహంకారం బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. నా తండ్రి నా మీద కనికరపడి ఏం చేయాలో దిక్కుతోచన స్థితిలో నేనున్నప్పుడు వ్యాపారం చెయ్యి అనే ఆలోచన ఇచ్చింది నా తండ్రి. ఆలోచన ఇచ్చి నా తండ్రి నా చేయి విడిచిపెట్టలేదు, నా చేయి పట్టుకున్న తండ్రి నన్ను ముందుకు నడిపించాడు. నా దేవుని కృపే కానీ నేనెంత, నా భక్తి ఎంత, నా తెలివెంత, నా జ్ఞానం అంతా అనే నా కృప తగ్గింపు దీన మనసు నా కృప ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. గర్వం అహంకారం బిడ్డలకు రానివ్వద్దయ్యా. అత్యాశకు పోకుండా నా తండ్రి అన్యాయంగా వ్యాపారం చేయకుండా నా తండ్రి చూస్తున్నాడు, నా తండ్రి దృష్టి ముందు ఇంత అన్యాయంగా నేనేలా వ్యాపారం చేయగలను అనే భయాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. నమ్మకంగా వ్యాపారం చేసే హృదయాన్ని బిడ్డలో కలిగించండి నా తండ్రి. అలాగే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ప్రతిదీ కూడా ఆలోచన ఇచ్చేది మీరే నా తండ్రి. వారి సొంత తెలివి మీద ఆధారపడకుండా మీ జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. వారు ఇచ్చిన పంట నా ప్రభ వేసిన పంట సమృద్ధిగా చేతికి రావాలంటే మీ ఆశీర్వాదం ఉంటేనే నా తండ్రి. ప్రపంచమంతా కరువు ఉంది, కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉంది. ప్రపంచమంతా అక్కడికి వచ్చి ఆహారం తీసుకున్నారు నా తండ్రి. మీ ఆశీర్వాదం అంత గొప్పగా ఉండిందయ్యా. బిడ్డలు ఎంత కష్టపడి పనిచేసినా, నిద్రాహారాలు మానుకున్నా, ఆరోగ్యం పాడేటట్టు కష్టపడినా కూడా మీ ఆశీర్వాదం లేకపోతే ఆ పంట చేతికి రాదు నా తండ్రి. ఏ తెగులో పంటకు రాకుండా ఉండాలంటే మీ కాపుదల ఉంటేనే నా ప్రభ. మేము ఎన్ని జాగ్రత్తలు చేసినా, ఎంత జాగ్రత్తగా ఎన్ని ఏర్పాట్లు చేసినా కూడా మీ కాపుదల, మీ రక్షణ కంచలేకపోతే పంట సమృద్ధిగా చేతికి రాదు నా తండ్రి. మా తెలివి, మా సొంత జ్ఞానము, మా ఏర్పాట్లు కానే కాదయ్యా, మీ ఏర్పాట్లే నా తండ్రి.
మీ కంచె ఉంటేనే నా ప్రభా పంట సమృద్ధిగా చేతికొచ్చింది, పంట నాశనం అవ్వదు నా తండ్రి. అయ్యో, ప్రతి సంవత్సరం మేము నష్టాల పాలవుతానే ఉన్నామమ్మా. ఎప్పుడూ మాకు పంట చేతికి రాలేదు అని ఎవరైతే బాధపడుతున్నారో, దిగులు పడుతున్నారు, ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి చూడండి అయ్యా. ఒకవేళ వాళ్ళ సొంత తెలివి మీద ఆధారపడ్డారేమో ఇన్ని సంవత్సరాలు, ఈ ఒక్క సంవత్సరం నా ప్రభా, ఈ సంవత్సరం నుంచి నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనికరపడి ఏ పంట వేయాలో వారికి ఆలోచన ఇచ్చిన ప్రభా, మొదట ఆ భూమిని మీరు ఆశీర్వదించి వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చి మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా అద్భుత కార్యాలను ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు ప్రతిదీ కూడా సమస్తము మీ హస్తాలకు అప్పగించాలి. నేను పంట వేశాను, కానీ ఆ పంటకు రక్షణ ఇచ్చేది నా తండ్రి, దాన్ని ఫలింపజేసేది నా తండ్రి, సమృద్ధిగా నా పంట చేతికి రావాలన్నా అది నా దేవుని చిత్తమే అని మీ చేతికి మనస్ఫూర్తిగా అప్పగించే హృదయాలను ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ప్రతి ఒక్కరు వారి పనులు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా తండ్రి. ఎవరెవరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు, ప్రతి ఒక్కరికి ముందు మీరుంటేనే నా తండ్రి ఉద్యోగం చేసేంత తెలివి ఉందంటే ఆ తెలివిచ్చింది మీరే కదా నా ప్రభా. ఇంతగా చదివించిన మీరు ఇక నుండి ముందుకు తీసుకెళ్లరా? ఇక నుండి బిడ్డలకు ఒక దారి చూపించరా? ఖచ్చితంగా మీరు మాత్రమే చూపించగలరు. వారు చేయదగిన పని, చేయదగిన ఉద్యోగాన్ని నా ప్రభా బిడ్డలకు చూపించబోతున్నందుకు మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మనుషుల రికమెండేషన్ అయితే ఆ ఉద్యోగం నిలబడదు నా తండ్రి, కానీ మీరు చూపిస్తేనే నా తండ్రి బిడ్డలు సంతోషంగా వారు కష్టానికి తగిన ఫలితం బిడ్డలకు వచ్చింది నా ప్రభా. ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు బిడ్డలు భయపడకుండా, అయ్యో నేను సరిగ్గా సమాధానాన్ని ఇచ్చానో లేదో అనే టెన్షన్ పడకుండా నా తండ్రి నాకు తోడున్నాడు, ఖచ్చితంగా నాకు ఉద్యోగం ఇస్తాడు, నేనేదో గొప్పదాన్ను, నేనేదో జ్ఞానవంతురాలను అని కాదు. అయినా నా తండ్రి పక్షపాతి కాడు. ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చాడు నా తండ్రి, ఇక నుండి ముందుకు తీసుకెళ్ళడా? ఖచ్చితంగా తీసుకెళ్తాడు నా తండ్రి అని మీ గురించే ఆలోచించి బిడ్డలు ధైర్యం తెచ్చుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు పని చేయడానికి ఓపిక ఉంది, కానీ చేయడానికి పని దొరకట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో, ఇంకా మా కుటుంబ పరిస్థితి మారలేదమ్మా, ప్రార్థన చెయ్యండి అని ఎవరైతే నా ప్రభ ప్రార్థించమని అడిగారో నా తండ్రి, ఎవరెవరు వారి కుటుంబాల గురించి నా ప్రభ ప్రత్యేకంగా నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని అడిగారు. ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. నేను ప్రార్థన చేస్తే వారి సమస్య పోయిద్దని వారు అనుకుంటున్నారు. వారికి ఉన్న ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి నా ప్రభ మీ చేతికి అప్పగించాలి నా తండ్రి. వారు ఏ విషయంలో జారిపోతున్నారు గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. వారిని సరిచేసుకునే అవకాశాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. వారి కుటుంబాల్లోకి మీ శాంతి సమాధానం నింపి మీ ఆశీర్వాదంతో కుటుంబాలు నింపమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే దారి తప్పిపోతున్న బిడ్డల్ని ఎలా సరైన దారిలో నడిపించాలో తల్లిదండ్రులకు జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. తప్పు మాదేనయ్యా. బాలుడుగా ఉన్నప్పుడే బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించండి అమ్మా. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడమ్మా అని మీరు చెప్పారు, కానీ తప్పు మాదే నా తండ్రి. మీ మాట పక్కన పెట్టి మేమే అతి గారాపం చేసాం. ఇప్పుడు మాట వినట్లేదని మేమే బాధపడుతున్నామయ్యా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత మాకైతే లేదు నా తండ్రి. జాలిగల దేవా, బిడ్డలు చేసిన తప్పుదైతే క్షమించి నా తండ్రి. బిడ్డలు దారి తప్పిపోతున్న బిడ్డల్ని, తాగుడికి బానిసైన బిడ్డల్ని, త్రాగుడుతో ఎవరైతే నా ప్రభు జీవితాలు నాశనం చేసుకుంటున్నారో, కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయో, ఎవరైతే ఏ కుటుంబాలైతే తాగుడికి ఇంకా బానిసలుగానే ఉన్నారో, ప్రతి ఒక్కరిని యేసు నామములో తాగుడు నుంచి విడిపించి నా ప్రభు మారు మనసు పొంది రక్షణ పొంది పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గరకు వచ్చిన ప్రభా వారు చేసిన తప్పు ఒప్పుకొని ఆ త్రాగుల్లో నుంచి బయటపడేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఒక అద్భుత కార్యాలు బిడ్డల జీవితంలో జరిగించబోతున్నందుకు మీకే స్తోత్రం నా ప్రభా. అలాగే ఎవరు చెడు దారిలో నడుస్తున్నారు, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు నా తండ్రి, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. యవనస్తులు నా తండ్రి లోకంలో పాపంలో పడిపోతున్నారు నా ప్రభా. బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. మేం చెప్తే మా మాట లక్ష్య పెట్టరయ్యా, కానీ మీరు ఒక్క మాట పలికితే ఖచ్చితంగా లోపడతారు నా తండ్రి. బిడ్డలు నా తండ్రి దారి తప్పిపోతున్న బిడ్డల మీద కనికరపడి యవన కాలంలో మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో, ఎలాంటి మేలులు వాళ్ళ జీవితంలో మీరు చేయబోతున్నారు, ఆ గ్రహింపు ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ చెడు మీద అసహ్యత పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా చిన్న బిడ్డలుగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి.
చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే నా ప్రభా మీకు ఇష్టలుగా బిడ్డలు మారారు నా తండ్రి. బాలుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే నా ప్రభా ఏ దారిలో నడిపించాలో, ఎలా పెంచాలో ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు మీ చేతికి అప్పగించాలి నా ప్రభా. మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది మీ బిడ్డల్ని, మీ భక్తుల్ని నా ప్రభా చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి, బాలుడుగా ఉన్నప్పటి నుంచి మీకు ఇష్టలుగా బిడ్డలు పెంచుకున్నారు నా తండ్రి. మీరు జాగ్రత్తగా పట్టుకొని మీరు చూపించిన మీ దారిలో బిడ్డలు నడిపించారయ్యా. ప్రవక్తలుగా అయ్యారంటే నా తండ్రి ఎంత చక్కగా పెంచారు నా ప్రభా. వారంత గొప్పవారు కాదు నా తండ్రి. వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు. ఆయన జాలిగల దేవ, ఆశ నా తండ్రి, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మాకున్న బిడ్డలు కూడా మీకు ఇష్టలుగా పెరగాలి, మీకు నమ్మకస్తులుగా పెరగాలి. మీకు మాత్రమే నా ప్రభా బిడ్డలు దగ్గర అవ్వాలి నా తండ్రి. మీ మీదే ఆనుకోవాలి నా ప్రభా. లోకాన్ని వెంబడించకూడదు, లోకాన్ని అసహించుకోవాలి. మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా వారి ప్రవర్తనలో కానీ నా ప్రభా, భయభక్తుల విషయంలో కానీ, దేవుని దయేందును మనుషుల దయేందును మీరెలా వర్ధిల్లారు అదే రీతిగా మా బిడ్డలు కూడా నా ప్రభా ఆ రీతిగా వర్ధిల్లు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు మారు మనసు పొంది, రక్షణ పొంది, మీ రక్తంలో కడగబడి కూడా మరలా లోకంలోకి జారిపోతున్నారయ్యా. నశించిన దానిని వెతికి రక్షించడానికి మీరు వచ్చారని చెప్పిన దేవా, బిడ్డలు నా తండ్రి మీ రక్తంలో కడగబడ్డారు. వారు చేసిన తప్పులు ఒప్పుకున్నారు, మరలా అవే తప్పులు బిడ్డలు చేస్తున్నారు నా తండ్రి. మేము చెప్తే వాళ్ళు వినరయ్యా, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు వింటారు నా తండ్రి. దారి తప్పిపోతున్న బిడ్డల్ని మరలా ఒక గద్దింపు చేసిన సరైన దారిలో బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అల్లరితో కూడిన ఆటపాటల్లో బిడ్డలు నా ప్రభా మరి లోకస్తులాగా ప్రవర్తిస్తున్నారు. మీరు చెప్పారు, మీ పరిశుద్ధ గ్రంథములు మీరు రాపించారు, అల్లరితో కూడిన ఆటపాటలు చెయ్యొద్దమ్మా అని మీరు చెప్పారు. కానీ దేవుని ఆరాధనే కదా, మీ ఆరాధనే కదా అనే భ్రమలో బిడ్డలు నా ప్రభా వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా నడుస్తున్నారు, ఎలా జీవిస్తున్నారు గ్రహించుకోలేని పరిస్థితిలో ఉన్నారయ్యా. అపవాది చేతిలో నుంచి బిడ్డలు విడిపించి నా తండ్రి ఒక క్రమ పద్ధతిని నా ప్రభా బిడ్డలకు నేర్పించండి. నెమ్మది కలిగిన జీవితాన్ని బిడ్డలకు నేర్పించండి. సాత్వికమైన జీవితాన్ని బిడ్డలకి నా ప్రభా అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మీ బిడ్డలు ఎవరైతే హింసిస్తున్నారు, ఎవరైతే అవమానకరంగా మాట్లాడుతున్నారు, ఎవరైతే నా ప్రభా మీ బిడ్డల మీద దాడులు చేస్తున్నారు, మీ సేవ చేసే బిడ్డల మీద వ్యతిరేకంగా ఎవరైతే ఆలోచన చేస్తున్నారో ప్రతి ఒక్కరు మీరు చూస్తానే ఉన్నారు నా తండ్రి. మీకు మరుగైనది ఏదియో లేదు నా ప్రభా. దిక్కుతోచని స్థితిలో బిడ్డలు ఉన్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ నా తండ్రి ఉన్నారు, మీరున్నారనేది వారి గ్రహింపు రావాలి నా ప్రభా. ఎవరైతే మీ బిడ్డలకు వ్యతిరేకంగా మీ మనసు గాయపడేలా అవమానకరంగా ఎవరైతే మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కరికి ఒక సమాధానం మీరు చెప్పబోతున్నందుకు మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. అంతకన్నా భయంకరమైన జీవితాల్లో పరిస్థితిలో ఉన్నవారిని కూడా మీకు సాక్షులుగా మీరు మార్చుకున్నారు నా తండ్రి. ఒకానొక సమయంలో సౌలు గారు నా ప్రభా నరహంతకుడుగా ఉన్నాడు. మీకు మొరపెట్టే వారిని, ప్రార్థన చేసేవాడిని, మిమ్మల్ని ఆరాధించే ప్రతి ఒక్కరిని నా ప్రభా చంపే అలాంటి మనసు గల సౌలు నా ప్రభా ఒక్కసారి మీరు దర్శించారు, ఒక్క మాట మీరు మాట్లాడారు నా తండ్రి. అప్పుడే ఆయన జీవితం మారిపోయిందయ్యా. సౌలు గారిని అంత భయంకరమైన నరహంతకుడిని సౌలు గారిని పౌలుగా మార్చడం ఎంత సున్నితంగా, ఎంత సాత్వికమైన మనిషిగా, ఎంత ఓర్పు, ఎంత సహనం ఇచ్చి, ఎంత ప్రేమ కలిగిన వ్యక్తిగా మీరు మార్చారు నా తండ్రి. అంత శక్తి, ఆ శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మీకు తప్ప ఎవరికీ లేదు నా తండ్రి ఆ శక్తి. ఎంతో మంది నా ప్రభా మీ బిడ్డల మీద దాడులు చేస్తున్నారు నా తండ్రి. ప్రతి ఒక్కరు ఎవరైతే మీ బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ హృదయాలు మీ వైపు త్రిప్పి నా ప్రభా పౌలు గారి గురించి మాట్లాడే అర్హత మాకైతే లేదయ్యా. ఒకవేళ తెలుసు తెలియకు నా ప్రభా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి నా తండ్రి. జాలిగల దేవా, తెలియని అజ్ఞానులం నా తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు పట్టుకుని నా ప్రభా ఎంత కఠినమైన హృదయాలు కూడా కరిగింపచేసి నా తండ్రి, ఎంత భయంకరమైన పాపులను కూడా మీకు సాక్షులుగా నిలబెట్టుకున్నారు నా తండ్రి. అంత శక్తి గల దేవా, మీ బిడ్డల వైపు ఒక్కసారి మీరు చూడండి నా తండ్రి. వారిని ఒక్కసారి మీరు దర్శించి వారు భయపడకుండా ఏది జరిగినా సరే మీ పాదాల దగ్గరికే రావాలి, కానీ లోకస్తులాగా నా ప్రభా
వారికి ఎదురు తిరిగి మాట్లాడే మనసు, మాటలు, ఆ తలంపులు రానివ్వద్దు నా తండ్రి. తగ్గింపు, దీన మనసు కలిగి ఉండమన్నాడు నా తండ్రి. నా తండ్రి తగ్గించుకున్నాడు, నేనెంత, నా భక్తి ఎంత అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరెవరు నా ప్రభ ప్రయాణాలు చేస్తున్నారో నా తండ్రి, ప్రతి ఒక్కరి ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. నీ పక్కన 1000 మంది పడినాను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము మీ వద్దకు రాదు అని చెప్పారు. రానివ్వలేదయ్యా, ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు రానివ్వలేదు నా తండ్రి. ఎందుకయ్యా మాపై ఇంత శ్రద్ధ, ఎందుకయ్యా ఇంత కాపుదల, ఇంత రక్షణ మాపై ఎందుకయ్యా? మీకే స్తోత్రం నా తండ్రి. ఈ దినము కూడా నా ప్రభ మా పనులు, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. పగలు మేఘస్తంభమై మీ ప్రజలను ఎలాగైతే నడిపించారో నా ప్రభ, రాత్రి అగ్నిస్తంభమై ఎలా నడిపించారు, మీ కాపుదల మాకుంటేనే నా ప్రభ మేము క్షేమంగా ఉంటాం. మీ కాపుదల మాకుంటేనే నా తండ్రి మేము ఎక్కడ, ఏ కటిక చీకట్లో మేము ప్రయాణం చేసినా సరే దేనికి మేము భయపడం. ఆ భయం మాకు రానివ్వరు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభ. మా సొంత జ్ఞానం మీద, మా సొంత ఆలోచన మీద, మా సొంత తెలివి మీద మేము ఆధారపడనివ్వద్దు నా తండ్రి. ఖచ్చితంగా మా సొంత జ్ఞానం మీద, తెలివి మీద ఆధారపడితే ఆ మార్గం, ఆ దారి నా ప్రభ అది నాశనానికి దారి తీసింది, కానీ మీ దగ్గరికి నడిపించదు నా తండ్రి. ఈలోక జ్ఞానం తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభ. ఏం మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఆలోచించాలి, ప్రతిదీ కూడా ఆలోచన చెప్పి మీరే మా ముందుండి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రతి ఒక్కరికి నా ప్రభ, ఇంకా ఎవరైతే రక్షణ పొందారో, ఇంకా ఏ ఆత్మలైతే నశించిపోతున్నాయో ప్రతి ఒక్కరికి నా ప్రభ ఒక గ్రహింపు నా తండ్రి బిడ్డలు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో నా ప్రభ, యుద్ధాన్ని మీరు కోరుకోరు నా తండ్రి, శాంతినే మీరు కోరుకుంటారయ్యా. యుద్ధానికి ప్రేరేపిస్తున్న అపవాద శక్తులను నా ప్రభ నాశనం చేసిన తండ్రి, బిడ్డల హృదయాలు, కఠినమైన హృదయాలు కరిగింపు చేసి మీ శాంతి సమాధానంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఎక్కడెక్కడ ఏ ఏ విపత్తులు వచ్చాయో, ఏ దేశాల్లో నా ప్రభ ఎలాంటి కరువులు వచ్చాయో, ఏ దేశాల్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు, ఏ తెగుళ్ళు వచ్చాయో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. మీ బిడ్డలు నా తండ్రి తెలుసో తెలియక దారి తప్పిపోతున్నారయ్యా, అపవాది చేతిలో చిక్కుకుంటున్నారేమో నా తండ్రి. జాలిగల దేవా, మీరు మాత్రమే బిడ్డలు సరిచేయగలరు. మీరు మాత్రమే బిడ్డలు నా ప్రభ అపవాది నుంచి విడిపించగలరు. మీరు మాత్రమే నా తండ్రి బిడ్డలు క్షేమంగా ఉంచగలరు. మీరు మాత్రమేనయ్యా బిడ్డలు ఎలాంటి విపత్తులు, ఎలాంటి తెగుళ్ళు వచ్చినా సరే బిడ్డలకి ఏ తెగులు కూడా రానివ్వకుండా జాగ్రత్తగా క్షేమంగా ఉంచగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరూ వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు, ప్రతి దినము జ్ఞాపకం చేసుకోండి. మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలయ్యా. వారు బాల్యంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు ఈ మాటలు, ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో ఇప్పటి వరకు నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకోవాలి నా తండ్రి. మీరు చేసిన మేలు ఏది కూడా మర్చిపోయే మనసు, ఆలోచన బిడ్డలకు రానివద్దు నా తండ్రి. దావీదు గారిని మీరు అంత ఇష్టపడడానికి మీరు చేసిన ప్రతి మేలు నా ప్రభ జ్ఞాపకం చేసుకున్నాడు కదా తండ్రి. దావీదు గారు అంత గొప్పవారు కాదయ్యా, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే ప్రతి ఒక్కరికి నా ప్రభ కృతజ్ఞతా హృదయాలు ప్రతి ఒక్కరిలో ఈ నూతనంగా ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎన్ని సమస్యలు వచ్చినా, సముద్రం వంటి శ్రమల గుండా వెళుతున్నా సరే భయపడకుండా, అధైర్యపడకుండా, అవిశ్వాసులుగా మారకుండా నా తండ్రి నాకున్నాడు. అంత పెద్ద మహాసముద్రాన్ని ఒక్క మాటతో 2 పాయలుగా చీల్చాడు నా తండ్రి. అంత గొప్ప తండ్రి, శక్తి గల తండ్రి నాకున్నాడు. నేనెందుకు భయపడాలి అనే ధైర్యాన్ని బిడ్డలు కలిగించమని అడుగుచున్నాను నా తండ్రి. ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే బిడ్డలు నా ప్రభ భయపడకుండా, అధైర్యపడకుండా యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని, విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో స్థిరపరచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు, దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో, థైరాయిడ్తో, గర్భాశయ క్యాన్సర్, గర్భాశయంలో నీటి బుడగలు, కడుపులో గడ్డలతో, క్యాన్సర్ గడ్డలతో, క్యాన్సర్తో నా ప్రభ 4th స్టేజ్లో ఎవరైతే ఉన్నారో నా ప్రభ ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మేమే ఎక్కడ జారిపోయి ఉంటామై మీ మనసు గాయపడేలా నా ప్రభ తెలుసో తెలియక బిడ్డలు ప్రవర్తించుంటే క్షమించండి నా తండ్రి. జాలిగల దేవా, బిడ్డల మీద మీ హస్తం వచ్చి పసిపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ఎలాంటి అనారోగ్యమైనా సరే సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి.
ఒక మంచి సాక్ష్యాలను మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే వివాహాల కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారో నా తండ్రి, మీరు జతపరిస్తేనే బిడ్డలు సంతోషంగా ఉంటారయ్యా. మీరు జతపరిస్తేనే వారి వివాహాలు మీ చిత్తంలో జరిగితేనే బిడ్డలు సమాధానంగా ప్రతి సమస్య నా ప్రభు ఇద్దరు కలిసే నా ప్రభు ఎదుర్కొంటారు. ఒకవేళ సమస్యలు వచ్చినా ధైర్యంగా ఉంటారు. మీరు జతపరిస్తేనే మరణం వరకు నా ప్రభు ఇద్దరు ఒకరి ఎడల ఒకరి ప్రేమ నమ్మకంతో ఉంటారు. అటువంటి పరిశుద్ధ వివాహాలు మీ చిత్తంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. విడిపోయిన భార్య భర్తను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే తప్పు మాదే నా తండ్రి. భర్తకు లోబడమ్మా అని మీరు చెప్పారు, భార్యను ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టాం కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చింది అనే మనసు గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించిన ప్రభా, కఠినమైన వారి హృదయాలు కరిగింపచేసి ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. బిడ్డలతో నా తండ్రి ఒక్కసారి ఒక్క మాట మీరు పలికితే చాలు నా తండ్రి. విడిపోయిన ప్రతి ఒక్క భార్య భర్త నా ప్రభా మరలా ఈ నూతన దినంలో నూతనంగా మరొకసారి జాతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా అద్భుత కార్యాలను బిడ్డల జీవితంలో జరిగించండి. పశ్చాత్తాపడాలయ్యా, పశ్చాత్తాపడే మనసుని బిడ్డలో ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. గర్భఫలం కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారో ప్రార్థిస్తున్నారు. మ్యారేజ్ ఎన్నో సంవత్సరాలైంది, అయినా సరే బిడ్డలు లేరమ్మా అని భయపడుతున్నారు. కానీ నా తండ్రి, ఎన్ని సంవత్సరాలు ముసలివాళ్ళైనా సరే గర్భాన్ని తెరవగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. శారమ్మ భయపడింది, అయ్యో నేను ముసలిదాన్ని కదా, నేనెలా బిడ్డను కనగలను అని నా ప్రభు అనుమానంతో ఉంది. కానీ నా తండ్రి, మీరు నా ప్రభు ఆమె గర్భాన్ని తెరిచిన అతను ఒక మంచి బిడ్డను నా ప్రభు వాళ్ళకు ప్రసాదించారు. అంత శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. యాకోబు గారు నా ప్రభు మొరపెట్టినప్పుడు నా ప్రభు ఆశీర్వదించిందాక మీ పాదాలు విడిచిపెట్టనన్నప్పుడు నా తండ్రి ఆశీర్వదించారయ్యా. అంత జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో మొదట వారి ప్రవర్తన, వారి జీవితం నా ప్రభు మీ దృష్టి ముందు నా ప్రభు నీతిగా వారి జీవితాన్ని ఉంచిన తండ్రి. తగ్గింపు, ఓర్పు, సహనం బిడ్డలకు అలవాటు చేసిన తండ్రి, బిడ్డలకు అనుగ్రహించిన ప్రభ ప్రతి ఒక్కరి గర్భాలను తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ మీ కృపను బట్టి గర్భఫలం పొందుకున్నారో మీకే స్తోత్రం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు మీకు వ్యతిరేకంగా జీవించే ఆలోచనలు ఉంటే తీసివేసిన ప్రభ తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే మీకు లోబడాలి, మీ మీదే ఆనుకోవాలి, మిమ్మల్ని మాత్రమే వెంబడించాలి, మిమ్మల్ని మాత్రమే సేవించి హృదయాలను నా ప్రభ బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచెవేయమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు భయపడకుండా, టెన్షన్ పడకుండా, ఎలాంటి అనారోగ్యం, ఏ ప్రమాదాలు బిడ్డలకు రాకుండా నా ప్రభ ప్రతి రిపోర్ట్ నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి యేసు నామంలో నార్మల్ డెలివరీ నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతి సమాధానం నింపమని అడుగుచున్నామయ్యా. ఎంత కష్టపడి ఉద్యోగాలు చేసి ఎంత సంపాదించినా ఇంట్లో శాంతి లేకపోతే, మనశ్శాంతి లేకపోతే ఆ జీవితం వ్యర్థమే కదా నా తండ్రి. ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో సంపాదిస్తున్నారు, ఎంతో దూరం వెళ్తున్నారు, నిద్రాహారాలు మానుకొని ఆరోగ్యం పోయినా సరే కష్టపడుతూనే ఉన్నారు. కానీ ఇంటికి వచ్చేసరికి సమాధానం లేదు నా తండ్రి. భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, ఇంట్లో వాళ్ళతో సమాధానం లేదు, శాంతి లేదు నా తండ్రి. అలా ఎంతో మంది బాధపడుతున్నారు, మనశ్శాంతి లేక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితి మీ బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. ఎంత కష్టపడి ఎంత సంపాదించినా ఇంట్లో శాంతి సమాధానం లేకపోతే ఆ జీవితం నరకమే అని నా ప్రభు ఎంతో మంది నా ప్రభు బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా ప్రభ అలాంటి బంధకాల నుంచి యేసు నామంలో విడిపించి నా ప్రభ అందరూ సంతోషంగా సమాధానంగా ఉండే జీవితాలని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మా పనులు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని నా ప్రభ, మా దేశ నాయకుల పనులు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వారికి నా ప్రభ వారి కుటుంబానికి మీ రక్షణ కంచెవేయమని అడుగుచున్నాం నా తండ్రి. అధికారులకు నా ప్రభ ప్రతి ఒక్కరూ లోబడాలని మీరు చెప్పారు నా తండ్రి. ఎవరు వారిని వ్యతిరేకించకుండా లోబడే మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి, ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే లోకంలో
బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభా ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్యని నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళ అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.